అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి పోరాటంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత సెలబ్రేషన్స్ అనేది సిజేపీ దేశవ్యాప్తంగా చేసుకుంది. అక్కడే కేంద్ర ప్రభుత్వం కూడా హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో ఇన్ఫోసిస్ లో వర్క్ చేసి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆధార్కి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నందన్ నీలేకరి ఆధ్వర్యంలో ఇప్పుడు హై పవర్డ్ కమిటీ వ్యవహరించబోతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఆ తర్వాత హై పవర్డ్ కమిటీ, దీంతోనే సరిపోతుందా? నెక్స్ట్ కావాల్సిందేంటి? కేవలం రాజీనామా చేయడం వల్లే సమస్యకు శాశ్వత పరిష్కారం అయితే లభించదు అనే మాట చెప్తున్నప్పటికీ నెక్స్ట్ ఏం చేయాలి? సిజేపీ విజయం సాధించింది అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓడిపోయిందా, తలొగ్గిందా? ఇదే రాజీనామా ముందెందుకు చేయలేకపోయారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చత్రి గారు. సార్ నమస్తే. సో సిజేపీ అయితే ఒక విజయాన్ని సాధించింది, సెలబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ అక్కడే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, విదేశాల్లో ఇదే కనుక పరిస్థితి వస్తే వాళ్ళని షూట్ చేసేవాళ్ళు, షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉండేవి అనేది. మేము చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము, వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఇచ్చాము, ఇవన్నీ చేశాము అనే మాట చెప్తుంది. బట్ రాజీనామాకి సంబంధించి ఎందుకని ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వలేదు కేంద్రం? దానికి కారణాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం న్యూస్ చూస్తే ఇవాళ గిరిరాజ్ సింగ్ చెప్పారు, యూనియన్ మినిస్టర్, దట్ ధర్మేంద్ర ప్రధాన్ ఆల్రెడీ రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ డిమాండ్ ఏంటంటే సిజిపిది రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ఓబీసీ, కానీ తీసుకొచ్చిన ప్రహ్లాద్ జోషి ఏమో బ్రాహ్మిన్. ఎందుకు తీసుకొచ్చారు బ్రాహ్మిన్ని? మీరు ఒక ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ బాగుంటే ఆయనే తీసుకురమ్మంటారు ఇప్పుడు కావాలంటే. ఎనీవే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని మనం కంపారిజన్ కర్ణాటకలో చూడాలి. మధు బంగారప్ప ఎడ్యుకేషన్ మినిస్టర్, అక్కడ లీక్ అయింది, 4 పేపర్ లీక్ అయింది. లీక్ అయినప్పుడు నిన్న డీకే శివకుమార్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మంత్రి గారు ఎందుకు రాజీనామా చేయాలి? పేపర్ లీక్ అయితే అది ఇండివిజువల్ ఒఫీషియల్స్ వాళ్ళ మీద చర్యలు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాకా జరిగిన లీక్ అంతా పోనీయండి, ఇక్కడి నుంచి లీక్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రెస్పాన్సిబుల్ ఉంటారట. ఆలోచించండి. ఒక సైడు ఇదే కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ధర్నా చేశారు, అది చేశారు, ఇది చేశారు ప్రధానమంత్రి ఇంటి ముందు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, కాదు మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి, చేయాల్సింది ఒఫీషియల్స్ మీద చర్యలు ఉండాలి. ఎనివే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన రేపు ఐ వోంట్ బి సర్ప్రైజ్, ఆయన ఎందుకంటే ఈజ్ అ మాస్టర్ స్ట్రాటజిస్ట్. పోల్స్లో మీకు తెలిసింది, హర్యానాలో గెలుపు, మహారాష్ట్రలో గెలుపు, ఛత్తీస్గఢ్లో గెలుపు, వెస్ట్ బెంగాల్ అండ్ ఆఫ్ కోర్స్ బీహార్, ఈ రాజ్యాలన్నీ, అండ్ ఒడిశా హిస్ హోమ్ స్టేట్. ఇక్కడ అన్ని ఎలక్షన్ స్ట్రాటజీలో ఒక ముగ్గురులో ఉన్న అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ అండ్ భూపేంద్ర యాదవ్, వీళ్ళు ముగ్గురు ఒక ట్రయాంగులర్ ఫోర్స్ అనమాట బీజేపీలో. బహుశా రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ధర్మేంద్ర ప్రధాన్ని కీలకంగా ఒక పొజిషన్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ 430 సీట్లు ఉన్నాయి, దానికి పోటీ జరగబోతుంది 2027 ఎలక్షన్. చాలా పెద్ద లాజిస్టిక్ రోల్ అనేది ఉండబోతుంది. ఆయనకు ఆల్రెడీ క్రూషియల్ రోల్ ఉంది. ఈవెన్ ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కూడా చాలా క్రూషియల్ రోల్ ఆయన పాటించారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నిన్న రాత్రి ఒక 5 స్టార్ హోటల్లో వీళ్ళు పార్టీ చేశారు, డ్యాన్స్ అంతా. అది పెద్ద కాంట్రవర్సీ అయింది. చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు, దీనికైనా మేము మిమ్మల్ని సపోర్ట్ చేసింది? 5 స్టార్ హోటల్ వెళ్ళి డ్యాన్స్ చేయడానికి చేశారా? ఇదేనా మీ రియల్ కల్చర్ అని చూపించారు. దాంతోపాటు చాలామంది పిల్లలు మోదీ గారు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని ఢిల్లీ పోలీసు ఇవాళ పొద్దున్న నుంచి నోటీసులు ఇష్యూ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఆ పోస్ట్ తీసేశారు, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి. ఇప్పుడు చాలామంది ఏడుస్తున్న, కేరళలో ఒక ట్రాన్స్జెండర్ ఉంది, ఆమె మోదీ గారు అమ్మగారు మీద ఆరోపణ చేశారు. మోదీ గారు నాన్నగారు చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత మోదీ గారు పుట్టారని చెప్పేసి. అట్లాంటి ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఆమె ఏడుచుకుంటా నన్ను థ్రెటన్ చేస్తున్నారు, నన్ను కొడతా అంటున్నారు, చంపేస్తా అంటున్నారు అని చెప్పి ఏడుస్తున్నారు. నేను ఆ రోజే చెప్పాను, మీకు గుర్తుంటుంది, ఇదన్నీ చేసేటప్పుడు బాగుంటుంది, ఈ కాక్రోచ్ వాళ్ళు గిక్రోచ్ వాళ్ళు అందరూ ఉంటారు, కానీ ఏ రోజు అజిటేషన్ అయిపోతుందో వీళ్ళొక్కరు కూడా కనిపించారు. అది మనం ఢిల్లీలో జామియా మిలియా ప్రొటెస్ట్లో చూసాం, జాదవ్పూర్ యూనివర్సిటీలో చూసాం, వెస్ట్ బెంగాల్. ఆ పిల్లల మీద ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి. వేరే అజిటేషన్ చేసిన వాళ్ళందరూ మాయమైపోయారు కంప్లీట్గా. కాంగ్రెస్ వాళ్ళు కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కానీ, వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు ఈ పిల్లలు. ఇప్పుడు బీహార్లో చూడండి, అరెస్ట్ చేశారు చాలామంది. ఈవెన్ ఇప్పుడు సిజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీ చేశారో మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చెప్పారంటే, అష్యూరెన్స్ మేము మీ మీద కేసు విత్డ్రా చేస్తామని. అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఏం చేయలేరు. అది కూడా కాదు, సపోజ్
మీ కారు ధ్వంసం చేశారనుకోండి రైట్స్లో, మీరు కోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని మీరు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. ఎవరి దగ్గర నుంచి? ఎవరు ఆర్గనైజ్ చేశారో వాళ్ళ మీద నుంచి. సో మొన్న ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు అండ్ ఢిల్లీ హైకోర్ట్ హెస్ యాక్సెప్టెడ్ ఇట్. దట్ ఏదేది నష్టాలు జరిగిన రెస్టారెంట్ మీద రాళ్ళు విసిరారు, చాలా గ్లాసెస్ పలిపోయినాయి, రెస్టారెంట్ ఫ్రంటేజ్ అంతా పోయింది కొనాట్ ప్లేస్లో, కార్లు ఆల్మోస్ట్ ఒక 26 కార్లు కొంచెం చేశారు, ప్రైవేట్ కార్స్, దాని మీద ఉన్న చర్యలు, ఇట్లాంటి చాలా మటుకు డ్యామేజెస్ కోసం ఫైల్ చేశారు. ఇప్పుడు అభిజిత్ అంటున్నారు, సౌరవ్ అంటున్నారు, మేము ఆర్గనైజ్ చేయలేదు ఇది, మేము ఓన్లీ ఫెసిలిటేట్ చేసాం, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎనీవే అది కోర్టు అదంతా యాక్సెప్ట్ చేయరు. పాసిబ్లీ వాళ్ళ మూవబుల్ ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేసేస్తారు వారం లోపల. ఇది చాలా మటుకు ఇంపార్టెంట్. మీకు విక్టరీ అన్నారు కానీ నిన్నటి నుంచి ఒక్కరు కనిపించట్లేదు. అభిజిత్ అంటే మేము రెస్ట్ తీసుకుంటాము, ఇప్పటిదాకా మేము సాధించాము, 2 నెలలుగా ఫ్యామిలీలకి దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము పడుకుంటాము, ఫ్యామిలీతో కాస్త గడుపుతాము, మిగతా విషయాలకి టైం ఉంది అనేమాట. 5 స్టార్ హోటల్లో డాన్స్ చేయడం ఫ్యామిలీతో టైం గడపడం. ఎనీవే పంజాబ్ మినిస్టర్ గురించి రాజీనామా అడిగితే అభిజిత్ దీప్కే అంటున్నారు, మై ఆపోజిషన్ ఇస్ టువర్డ్స్ మోదీ, నేను వ్యతిరేకించేది మోదీని, సో తర్వాత చూద్దాం ఇదంతా అంటున్నారు. సో వాళ్ళ గేమ్ బయటికి పడ్డది ఈజీగా, ఎందుకంటే 2 రోజులు అయిపోయింది ఇదంతా గేమ్ అంతా. ఇప్పుడు వాళ్ళు కర్ణాటకలో మధు బంగారప్ప ఎవరని చెప్పి ఆనంద రంగనాథన్ గారి పేరుతో చెప్పేదాకా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరే తెలియదు. ఆలోచించండి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే అంటే ఈజ్ ఒఫిషియలీ సెడ్ యెస్టర్డే అభిజిత్ దీప్కే దట్ ఐఎమ్ అన్ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాన్, నేను అరవింద్ కేజ్రీవాల్ గారితోనే ఉంటాను ఎప్పుడు, నాకు పార్టీ నుంచి ఇప్పుడు దాకా నేను రాజీనామా చేయలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఎనీవే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నందన్ నీలకేని తీసుకొచ్చి మోదీ గారు, మొన్న చూసుంటారు, మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. రాహుల్ గాంధీ అంటారు నేనే ఇన్ఫ్లుయెన్సర్, దీప్కే అంటారు నేనే ఇన్ఫ్లుయెన్సర్, మా వీడియోలు చూడండి, కాక్రోచ్ జనతా పార్టీకి రాగానే 100 మిలియన్ పీపుల్ జాయిన్ ద పార్టీ అని చెప్పారు. మోదీ గారు ఒక వీడియో సెల్ఫీగా తీసుకుని ఒక వీడియో రిలీజ్ చేస్తే 330 మిలియన్ వ్యూస్ వచ్చింది దానికి. అండ్ దాన్ని ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వెన్ దే డిడ్ సోషల్ మీడియా ఆడిట్ ఆన్ దాట్, దాంట్లో 95% ఇండియా నుంచి. ఆలోచించండి. సో కాల్డ్ జెన్జీకి తెలిసిపోయింది ఇప్పుడు ఎవరు యాక్చువల్ సపోర్ట్ ఉందని. దాని తర్వాత ఆయన ఒక కంగ్రాచులేటరీ వీడియో రిలీజ్ చేశారు, దానికి 190 నుంచి ఇవాళ పొద్దున వచ్చేదాకా 210 మిలియన్ వ్యూస్ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా ఇంకొక రీల్ సో మోదీ హెస్ రియలైజ్డ్ వన్ థింగ్, ఆయన ఫార్మల్గా కూర్చొని మన్ కీ బాత్ చేస్తున్నట్లు వీడియో చేయక్కర్లేదు, జస్ట్ పుట్ అ వీడియో ఆన్ ద ఫ్రంట్ అండ్ ఇట్ విల్ గో వైరల్. సో నందన్ నీలకేని కమిటీని ఎందుకు అపాయింట్ చేస్తారంటే మోదీ గారికి నందన్ నీలకేని గారికి చాలా మంచి వర్కింగ్ రిలేషన్షిప్. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చింది ఆధార్ తీసుకొచ్చారు, కానీ దానికి లీగల్ శాంక్టిటీ లేకుండా, దానికోసం సుప్రీంకోర్టులో స్టే కూడా చేశారు దాన్ని. అంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేయకుండా ఒక ఫైనాన్స్ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు మీరు, దాన్ని లీగల్ చేసేశారు చిదంబరం గారు, మిగతా అందరు కలిసి, మన్మోహన్ సింగ్, సో కాల్డ్ ఎకానమీస్ ప్రైమ్ మినిస్టర్, ఇంత కూడా తెలియదు దట్ ఇట్ హ్యాడ్ బి పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఇది ప్రాబ్లం ఉంది, సుప్రీంకోర్టులో స్టే అయిపోతుంది, వాళ్ళు లీగల్ శాంక్టిటీ తీసుకోవడానికి లోక్సభలో పాస్ చేశారు. అప్పుడు మోదీ గవర్నమెంట్కి రాజ్యసభలో మెజారిటీ లేదు, వాళ్ళు దాని గురించి లోక్సభలో మనీ బిల్గా ప్రెజెంట్ చేసి ఆధార్ని పాస్ చేశారు. దట్ వాజ్ అగైన్ నందన్ నీలకేనీస్ మాస్టర్ స్ట్రోక్. దాన్ని వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు, సేయింగ్ దట్ మనీ బిల్ ఎట్లా అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని కూడా కొట్టిపడేశారు. సో ఇట్ బికేమ్ ఎ లీగల్ థింగ్. ఈ ఆధార్ బేస్ మీద ఇవాళ మొత్తం దేశంలో ఉన్న ప్రతి డాక్యుమెంటేషన్ నడుస్తుంది. మీకు తెలిసిందే బయోమెట్రిక్ కానీ, మీరు ఒక ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన కానీ, మీరు ఇప్పుడు వచ్చిన జీరామ్జీ మన్రేగా ముందు ఇప్పుడు దానికి ఉన్న బయోమెట్రిక్, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ అన్నాం మేము కోటి రేషన్ కార్డులు ఇష్యూ చేయబోతున్నాం, దాని బేసిస్ అగైన్ బయోమెట్రిక్ అండ్ ఆధార్. సో నీలకేని had built up ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. దానికి కావాల్సిన UIDA చైర్మన్ కూడా ఉన్నారు, ఆయన యాక్టింగ్ చైర్మన్ ఆ టైంలో. సో ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనతో పాటు మనకు తెలిసింది IIT మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారు, ఈజ్ పద్మశ్రీ అవార్డు, సోమనాథ్ గారు, తపన్ దేకా ఫార్మర్ IB చీఫ్, అండ్ అనితా కర్వాల్ ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్. పేపర్లు ఇక్కడి నుంచి అక్కడ మూవ్ చేయడంలో ఎట్లా చేయాలని చెప్పి ఇచ్చాడు, చాలా మంచి ఎక్స్పర్ట్ అని ఒక లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ మనిషి అమిత్ లాల్ మీనా. దీంట్లో డేకా గారి రోల్ చాలా క్రూషల్. ఈజ్ నౌ ఎన్ అప్పుడు ఆయన IB చీఫ్ ఉండే పేపర్ లీక్ అయిన టైంలో. అందరు అంటారు ఈ పేపర్ లీక్ అయింది ఇంకెవరో తెలిసింది, ఎవరో విజిల్ బ్లోవర్ చెప్పారు, కాదు, IB డిటెక్ట్ చేశారు అండ్ IB గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు దట్ దిస్ పేపర్ హెస్ బిన్ లీక్డ్. అప్పుడే దాన్ని ఎగ్జామ్ క్యాన్సిల్ చేయలేకపోయారు, ఎందుకంటే దట్ డే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఎగ్జామ్ వెంట్ త్రూ. ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే పిల్లలంతా ట్రావెల్ చేస్తున్నారు చాలామంది సిటీస్కి, సో క్యాన్సిల్ చేయకుండా ఎగ్జామ్ నడిపించారు. క్యాన్సిల్ చేస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుండే.
సో డేకా గారిని కూడా తీసుకున్నారు, ఎందుకంటే ఐపీ ఇన్పుట్ ఉండబోతుంది దీంట్లో చాలా మటుకు. ఇప్పుడు న్యాచురల్లీ 2027కి రాధాకృష్ణన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంది. దట్ ఈస్ బేసిక్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయబోతున్నారు. అది 2026లోనే చేయాలండే, కానీ గవర్నమెంట్ అన్నారు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు, టెస్టింగ్ సెంటర్స్ లేదు. దాంతోపాటు ఎన్టీఏలో పనిచేసి 47 మందిని పంపించేశారు. దే ఆర్ టెంపరరీ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్. దాంట్లో 95% మంది కాంట్రాక్ట్లు ఉంటారు. కొత్త స్టాఫ్ని తీసుకుంటున్నారు ఇప్పుడు. మోస్ట్లీ దే ఆర్ టేకింగ్ ది యంగ్స్టర్స్, ఐటీ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళని తీసుకోబోతున్నారు. సో 2027 నుంచి ఇట్ విల్ బికమ్ సిబిటి. దానికి కావాల్సిన ప్రాసెస్, దానికి కావాల్సిన డిజిటల్ లాకింగ్, దానికి కావాల్సిన డిజిటల్ సెక్యూరిటీ అండ్ పోస్ట్ ఎగ్జామ్ దానికి కావాల్సిన ఎక్కడ వాల్ట్ ఎక్కడ పెడతారు, ఎక్కడ తీసుకెళ్లి పేపర్లన్నీ ఉంచుతారు, ఎందుకంటే ఇస్ నాట్ ఫిజికల్ పేపర్స్ కదా, ఇదంతా ఓఎంఆర్ షీట్స్ లాగా ఉంటుంది, కానీ ఇట్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. మీరు ఇన్ఫాక్ట్ యూ కెన్ డిక్లేర్ ద రిజల్ట్ ఇన్ అబౌట్ 1 hour's టైం, 2 hours టైం, ఈజీగా 1 days వెయిట్ చేయక్కర్లేదు ఐఐటి లాగా. సో ఐఐటి ఎగ్జామ్ ఎక్స్పర్ట్ ఉన్న కామకోటి గారు ఉన్నారు దాంట్లో, అండ్ నిన్న మాట్లాడుతూ కూడా ఆయన అదే అన్నారు, ఇట్ ఇస్ పాసిబుల్, అంత పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది, మనం చేయొచ్చు, మేము అది ఆల్రెడీ ఒక రెప్లికబుల్ మోడల్ మన దగ్గర ఉంది జేఈ లాంటిది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, మన దేశంలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొస్తున్నారు, ఇవాళ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎగ్జామ్ లీకేజ్ గురించి, కానీ ఎడ్యుకేషన్ ఇస్ అ కన్కరెంట్ సబ్జెక్ట్. సో మీరు చట్టం తీసుకొచ్చిన కానీ కర్ణాటక ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇంప్లిమెంట్ చేయరు కూడా వాళ్ళు, దే విల్ సే వీ విల్ నాట్ యాక్సెప్ట్. చూడండి ఇప్పుడు జరగబోతుంది అది. ఇదే రాహుల్ గాంధీ, ఇదే సిద్ధరామయ్య వెళ్ళి ఢిల్లీలో అజిటేషన్ చేశారు, కానీ రేపు ఈ లా పాస్ అయితే వీళ్ళంటారు ఇది బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం, మేము దీన్ని అంగీకరించము, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కే ఇది ఇప్పుడు అప్లికబుల్ ఉంటుంది. సో ఇట్ డిఫీట్స్ ద వెరీ పర్పస్. కానీ బీజేపీ రూల్ స్టేట్స్లో పాసిబ్లీ మోదీ గారు ప్రెషర్ పెట్టి బీజేపీ ముఖ్యమంత్రులతోని ఇదే లా అక్కడ పాస్ చేపిస్తారు. సో ఇట్ బికమ్ అక్కడ కూడా ఒక చట్టం అయిపోతుంది. ఓకే, సో అది బహుశా జరగవచ్చు, ఎందుకంటే కన్కరెంట్ సబ్జెక్ట్స్లో చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నడిపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిఎస్ఈ 12th క్లాస్ పేపర్ లీక్ అయింది అనుకోండి, హూ ఇస్ రెస్పాన్సిబుల్? సెంట్రల్ గవర్నమెంట్. 10th క్లాస్ తెలంగాణ సబ్జెక్ట్, తెలంగాణలో జరిగే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ఎవరు రెస్పాన్సిబుల్? న్యాచురల్లీ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్. దీంట్లో మనం చూసాం మన బీఆర్ఎస్ హయాంలో 4 సార్లు పేపర్ లీక్ అయింది, దాంట్లో వన్స్ ఇట్ వాజ్ రియలీ కన్ఫర్మ్ లీక్ అయిందని. అప్పుడు కేటీఆర్ గారిని అడిగారు మీడియా, మీరు ఎవరిని యాక్షన్ తీసుకుంటారంటే, నేను ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, గుజరాత్లో 13 సార్లు లీక్ అయింది కదా అంటున్నారు. అంటే మీరు ఇంకొకరిని కోట్ చేస్తారు, వాళ్ళు ఇంకొకరిని కోట్ చేస్తారు, కాంగ్రెస్ హయాంలో 26 సార్లు లీక్ అయింది కదా, నేను ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతూ అయిపోతుండే. సేమ్ లాజిక్ హీ యూస్డ్. సో రాజీనామాలతోని ఈ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కాదు, కావాల్సింది మనకి ఏంటంటే చాలా ఎయిర్ టైట్ అనే టెక్నికల్ బేస్డ్, దానికోసం మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు, టెక్నాలజీ బేస్డ్ ఉండాలి ఇప్పటి నుంచి, ఇట్ షుడ్ నాట్ బి లైక్ పేపర్ బేస్డ్ టెస్ట్. ఎప్పటి నుంచో మనం పేపర్ బేస్డ్ ఏ రోజు అవుతుందో ఆ రోజు 100% దెల్ బి లీకేజ్, మీరు ఎంత ప్రయత్నించినా కానీ. ఓకే, బికాజ్ ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది, అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా, మేము 12thలో ఉన్నప్పుడు కూడా మన నారాయణగూడలో వెళ్ళి ఎవరో రాత్రి అయినా పేపర్ దొరుకుతుందంటే అక్కడ వెళ్ళాం, సైకిల్ వేసుకొని వెళ్ళాం, పేపర్ దొరుకుతుందో లేదో చూద్దామని చెప్పి, లాస్ట్ దొరకలేదు, ఏం లేదు, ఇంటికి వచ్చేసాం. సో ఆ టెండెన్సీ ఉంటుంది పేపర్ అంటే దీనికి అన్నిటికంటే పెద్ద ఒక చట్టం తీసుకురాబోతుంది మోదీ గవర్నమెంట్, కోచింగ్ సెంటర్స్ వ్యతిరేకంగా. ఇది ఐ థింక్ కోటా లాంటి ప్లేసో లేకుంటే లాతూర్లో ఇప్పుడు జరిగిన లీకేజ్ లాతూర్ నుంచి మొదలైంది మహారాష్ట్రలో, అక్కడ ఉన్న కోచింగ్ సెంటర్స్ కానీ మన దగ్గర ఉన్న ఈ కార్పొరేట్ కాలేజెస్ మీద కూడా చాలా పెద్ద ఒక రెస్ట్రిక్షన్ రాబోతుంది. బహుశా సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం కూడా తీసుకొస్తారు ఇప్పుడు, మినిమం 60% మీకు మార్క్స్ లేకుంటే యూ కెనాట్ క్వాలిఫై ఫర్ నీట్ ఆర్ జేఈ. దాంతో ఏమైపోతుంది, బట్ మీరు లాస్ట్ ఇయర్ అనలైజ్ చేస్తే లాస్ట్ ఇయర్లో ఐ థింక్ 62% మందికి అబౌవ్ 60% వచ్చింది 12th క్లాస్. సో అంటే మిగతా 38%, ఓకే, దట్ దే ఆర్ అవుట్ స్ట్రేట్ అవే, ఈవెన్ ఇఫ్ జేఈలో క్వాలిఫై చేశారో లేకుంటే నీట్లో క్వాలిఫై చేశారంటే. ఆ కట్ ఆఫ్ ఎందుకంటే వీళ్ళు ఈ కార్పొరేట్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ మీద ఎంఫసిస్ పెట్టారు. వాళ్ళు ఏమంటారు, మీరు దీని మీదే కాన్సన్ట్రేట్ చేయండి, జేఈ నీట్ మీద మిమ్మల్ని చదువు చెప్తాం, మేము ఇంటర్మీడియట్ మీద పాస్ అయిపోతే కూడా చాలు అని చెప్పి. దట్ ఈస్ అ రాంగ్ వే. దీనికన్నా ముందు మనకు తెలిసిందే తమిళనాడులో పెద్ద స్కామ్ ఉండే దీని మీద. తమిళనాడులో ఇప్పుడు కూడా నిన్న కూడా అజిటేషన్ చేస్తున్నారు, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని చెప్పి. ఒకటే స్టేట్ డిమాండ్ చేస్తున్నారు, ఇది కన్సిస్టెంట్గా మీరు చూసుంటారు. ఎందుకంటే తమిళనాడులో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ 95% మెడికల్ కాలేజెస్ పొలిటీషియన్స్ ఓన్ చేస్తారు, డిఎంకే లేకుంటే ఏఐడిఎంకే లేకుంటే కాంగ్రెస్. వీళ్ళు ముగ్గురులోని మోస్ట్లీ డిఎంకే ఏఐడిఎంకేనండి.
ఓకే, వీళ్ళే నడిపిస్తారనమాట మొత్తం. సో ఈ కాలేజెస్లో సీట్లు అమ్ముకుంటుండేవి అప్పుడు ఆ టైంలో ₹1,00,00,000, ఇప్పుడు 5 కోట్లైనా పోతుంది. సో దానికోసం వాళ్ళకి నీట్ వద్దు, ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్తో నడిపించుకోవచ్చు, ఏ మార్క్ వచ్చినా కానీ మీకు అడ్మిషన్ ఇవ్వాల్సిందే అనమాట. ఇది మెయిన్ మన దగ్గర జరిగే ఒక ప్రాబ్లం. కానీ ఈ ఇప్పుడు తీసుకురాబోతున్న చేంజెస్ మనకు తెలియదు. ఈ కమిటీకి ఎంత టైం ఇస్తారో, బహుశా 6 నెలలు ఉండొచ్చు మ్యాక్స్, ఎందుకంటే నెక్స్ట్ 2027 ప్రిపరేషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎస్, మార్పులు చాలా రావాలి, కానీ అగైన్ మై మెయిన్ డౌట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తారో. వాళ్ళు ఈ చట్టాన్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం, మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం మేము అంగీకరించామని చెప్తే ద ఎంటైర్ పర్పస్ విల్ బి డిఫీటెడ్. ఆర్ సుప్రీం కోర్టుకి వెళ్ళి ఒక చట్టం దీన్ని గురించి ఛాలెంజ్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేస్తే దెన్ ఇట్ విల్ బి గుడ్. సార్ ఇప్పుడు ఇదే పని కేంద్ర ప్రభుత్వం ముందే ఎందుకు చేయలేకపోయింది? ఎప్పుడైతే నీట్‌లో పేపర్ లీక్ అనేది జరిగింది, అక్కడ ప్రాపర్‌గా జరగలేదు, బోలెడంత ఆరోపణలొచ్చాయి, ఆ తర్వాత ఆత్మహత్యలు ఇవన్నీ అయ్యాయి. అప్పుడే రెస్పాండ్ అవ్వాల్సి ఉండే కదా! అప్పుడు కనీసం రాజీనామా చేయకపోయినప్పటికి కూడా ఈ హై పవర్డ్ కమిటీయో, ఎక్కడైతే లోపాలు జరుగుతున్నాయో, అవకతవకలున్నాయి, మొత్తం అంతా సిస్టమ్‌ని సెట్ చేయాలి అనుకున్న పని అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు సీజేపీ 2 నెలలుగా ఆందోళన చేసిన తర్వాత నైతికంగా మేము విజయం సాధించాము, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి రెస్పాండ్ అయింది. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసింది. హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పని ముందు చేయొచ్చు కదా! 2024లో నీట్ పేపర్ లీక్ అయింది, మనకందరూ తెలిసిందే. అప్పుడు ఎవరు సూసైడ్ చేయలేదు. సూసైడ్ అన్నిటికంటే ఎక్కువ జరుగుతుంది కోటా, రాజస్థాన్లో, వేర్ ఆల్ ద కోచింగ్ సెంటర్స్ ఆర్ దేర్. లాస్ట్ ఇయర్ ఐ థింక్ 37 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, నాట్ బికాస్ ఆఫ్ నీట్, బిఫోర్ నీట్. అండ్ జేఈ, అక్కడ జేఈ కూడా కోచింగ్ ఉంది మెయిన్గా. సో పిల్లల మీద ఉన్న ప్రెషర్ అది సపరేట్, అది మనం దాని గురించి దీనికన్నా ముందు కూడా మాట్లాడాం. పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఓకే, అన్రియలైజ్డ్ డ్రీమ్స్. మీకు 21 లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, సీట్లు 1,32,000. చెప్పండి, ఇప్పుడు దాంట్లో క్వాలిఫై అయింది ఈసారి 11 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అంటే 21 lakhs నుంచి 11 lakh కట్ ఆఫ్ మార్క్ దగ్గర వచ్చారు, 600 ప్లస్ మార్క్స్ దగ్గర. కానీ ఈ 11 లక్షల మందికి సీట్లు వస్తుందా? అది కూడా రాదు. నిన్న ఒక వీడియో ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఒక స్టూడెంట్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయనకి ఫస్ట్ టైం ఆయన రాసినప్పుడు 542 ర్యాంక్ వచ్చినాయి, అండ్ హీ కుడ్ నాట్ గెట్ ఎ సీట్. ఓకే, కానీ 542లో రిజర్వ్ కేటగిరీలో వచ్చిన స్టూడెంట్కి సీట్ వచ్చింది. సో హీ వాజ్ అప్సెట్. కానీ ఆయన చెప్పారు, నేను మళ్ళీ నా బుక్స్కి వెళ్ళిపోయాను, 1 year నాకు లాస్, అది మళ్ళీ కూర్చొని చదువుకొని 52వ ర్యాంకో 53వ ర్యాంక్ వచ్చింది. ఆయనకు కావాల్సింది ఏరోస్పేస్, కానీ ఐఐటి మద్రాస్. కానీ 53 ర్యాంక్ వచ్చి, అంటే వేలాది మంది రాసిన తర్వాత కూడా 53 ర్యాంక్లో కూడా ఆయనకు అడ్మిషన్ రాలేదు. సో హీ హ్యాడ్ టు గో అండ్ టేక్ అడ్మిషన్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్, సేమ్ సబ్జెక్ట్ ఏరోస్పేస్. సో మనం అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద డిమాండ్ ఏమొస్తుందంటే మెరిట్ కావాలన్నా ఇది, ఆర్ యూ షుడ్ హ్యావ్ నాన్ మెరిట్ బేస్డ్ థింగ్స్. ఎందుకంటే కట్ ఆఫ్ మీరు చాలా కిందకి తీసుకొస్తే స్టాండర్డ్ కూడా పడిపోతుంది ఆటోమేటిక్లీ. ఎనీవే, దాట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్, సపరేట్ డిబేట్. ఎందుకంటే ఈ రిజర్వేషన్ పాలసీ కానీ, అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు అని చెప్పారు, కానీ ఆ 10 సంవత్సరాలు పెంచుకుంటూ వీఆర్ అట్ 75+. వి స్టిల్ హ్యావెంట్ సార్టెడ్ అవుట్ ది ఇష్యూ. ఎకనామిక్లీ బేస్డ్ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ తీసుకొచ్చాం, అక్కడ కూడా చాలా మటుకు మ్యానిపులేషన్ నడుస్తుంది. దేర్ వాజ్ అ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ లాస్ట్ ఇయర్. ఒక అబ్బాయి వెళ్ళి పర్సనలీ ఆర్గ్యూ చేసి సీట్ తీసుకొచ్చేసాడు, పర్సనలీ ఇన్ సుప్రీం కోర్ట్. దట్ ఈస్ దేర్ ఇన్ ద గూగుల్లో ఉంటుంది, సెర్చ్ చేసి. ఇప్పుడు జరగబోయేది, మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఎందుకు ముందు చేయలేదంటే చాలా మటుకు దానికి కారణాలు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఇది ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఆయన ఇంప్లిమెంట్ చేసిన దాన్ని సిబిటి మోడ్లో తీసుకురావడానికి చాలామంది వ్యతిరేకించారు, ఎస్పెషలీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫ్లుయెన్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. మేము దీన్ని వీ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగానే ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీకేజ్ ఇస్ అవుట్, పేపర్ బేస్డ్ లీకేజ్. చట్టాలు స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయనియరు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, అది మోదీ గవర్నమెంట్ ఎంత ప్రయత్నం, లక్కీలీ బీజేపీ దగ్గర ఆల్మోస్ట్ 28 స్టేట్, ఐ థింక్ 23, 24లో డైరెక్ట్లీ దే ఆర్ రూలింగ్. సో దే కెన్ గెట్ ఇట్ డన్, నాట్ అన్ ఇష్యూ, పెద్ద ఇష్యూ కాదు అది. ఓన్లీ తమిళనాడు, కర్ణాటక అండ్ బహుశా హిమాచల్, ఒక చిన్న స్టేట్, అది అంత పెద్ద ఇష్యూ లేదు అక్కడ. కానీ కేరళ, ఈ 4 స్టేట్లోనే ఈ ప్రాబ్లం రాబోతుంది. వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే దెన్ దే విల్ డిపెండ్ ఆన్ ద లోకల్ లాస్ అన్నమాట. కానీ పిల్లలకి మనం కావాల్సింది, కవిత గారు, మనకు తెలిసిందే, పిల్లలు మన దేశంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఐఐటి కూడా అంతే, 17 లక్షల మంది రాస్తారు, సీట్స్ ఆర్ వెరీ లెస్. ఐఏఎం 1% సక్సెస్, 1 to 2%. అప్పుడు ఎప్పుడు ఉంటుంది ఈ ప్రెషర్? ఎందుకంటే కాలేజెస్ అండ్ స్కూల్స్ వాళ్ళ కోచింగ్లో, వాళ్ళ మెథడాలజీలో వాళ్ళు చదువు చెప్పట్లేదు. దానికోసం ఈ సోకాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ వచ్చారు, వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, జేఈ. వాళ్ళ దగ్గర కూడా సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ అబౌట్ 5%.
కానీ వాళ్ళు ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుంటారు, కోట్లు సంపాదిస్తారు. లాస్ట్ ఇయర్ సంబడి వాస్ టెలింగ్ మీ రాజస్థాన్ కోటాలో కోచింగ్ బిజినెస్లోని 24,000 కోట్లు సంపాదించారు. ఓన్లీ ఇన్ సింగిల్ సిటీ అఫ్కోర్స్ దే హ్యావ్ మల్టిపుల్ అఫిలియేషన్స్ అక్రాస్ ద కంట్రీ అన్నమాట. ఆలోచించండి, దట్ ఈస్ అ బిజినెస్. సడన్ గా మోదీ గారు బిజినెస్ ఆపేస్తే దెన్ వాట్ విల్ హ్యాపన్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమిటీ రికమెండ్ చేస్తారు కోచింగ్ సెంటర్స్ మీద దే షుడ్ బి సెంటర్ వైజ్ రిజల్ట్ పబ్లికేషన్. కోటా నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, లాతూర్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, హైదరాబాద్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సిద్దిపేట నుంచి ఎంతమంది క్వాలిఫై, యూ విల్ సడన్లీ సీ అ హ్యూజ్ డిఫరెన్స్. అంటే ఈ కోచింగ్ సెంటర్ మాఫియా ఎక్కడ ఉంది? అందుకని ఈ కేసులో కూడా మనం చూసాం, ఈ లీక్ చేసిన వాళ్ళు డైరెక్ట్ అమ్మింది ఫస్ట్ ఇండివిజువల్స్ కాదు, దే సోల్డ్ ఇట్ టు కోచింగ్ సెంటర్స్. కోచింగ్ సెంటర్ హెడ్స్కి అమ్మారు, కాలేజెస్కి, వాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్స్ కావాలి, ఫుల్ పేజ్ యాడ్లు వేయాలి కదా వాళ్ళకి, అప్పుడు కదా నెక్స్ట్ ఇయర్ వచ్చాయి వాళ్ళకి అడ్మిషన్, మళ్ళీ కోట్లు అక్కడి నుంచి వస్తాయి. సో ఆ మాఫియాని కట్ ఆఫ్ చేస్తే బహుశా నందన్ నీలకేని ఈజ్ వెరీ టఫ్ విత్ సచ్ థింగ్స్. ఆయన చేయాల్సింది ఈ కోచింగ్ మాఫియాని మీరు ముందుకు కానీ సొల్యూషన్ ఏంటి దానికి? పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే కదా. అంటే కాలేజెస్ వాళ్ళ కోచింగ్ ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర పుట్టంగానే పిల్లలు అమ్మాయినో అబ్బాయినో నీట్లో జేఈ పంపి డిసైడ్ చేసుకుంటారు కేజీ క్లాస్ నుంచి. అది ప్రాబ్లం మన దగ్గర, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. ఇఫ్ యూ గో టు కేరళ, మా దగ్గర నర్సింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే, మీరు యూ విల్ ఆల్వేస్ థింక్ వై నర్సింగ్. మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో ఎంతోమంది కేరళ నుంచి వచ్చే అమ్మాయిలు ఇక్కడ నేర్చుకుంటున్నారు, నర్సింగ్ నేర్చుకుంటారు. అది వాళ్ళ ప్రయారిటీస్ ఉంటుంది సపరేట్. ఇక్కడేమో ఇంజనీరింగ్ చేసి యూఎస్కి వెళ్ళాలి. ఈ ఉన్న దానికి మార్పులు మోదీ గవర్నమెంట్ తీసుకొస్తున్నాయి చూడండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా మటుకు ఒకటి టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ కావాల్సి వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో, మిజోరాంలో మీరు ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఫర్ ద ఎగ్జామ్? ఎవరు ఓవర్సీ చేస్తున్నారు ఎగ్జామ్ని? మీరు సీసీటీవీ పెడతారు, ఇంపర్సనేషన్ జరుగుతుందా? మీరు దుబాయ్లో సెంటర్ పెట్టారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు దాన్ని? ఇది వన్ సెంటర్ కాదు కదా, ఒకటే ప్లేస్లో ఒక 50,000 మంది కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటే మీరు సూపర్వైజ్ చేయొచ్చు. ఎక్కడో దీన్ని మ్యానిపులేషన్ చేసి వెనక నుంచి టీచరో ఎవరైనా ఆన్సర్ చెప్పుకుంటూ పోతే దెన్ ద ఎంటైర్ సిస్టమ్ ఇస్ కాంప్రమైజ్డ్. లాస్ట్ ఇయర్ ఐ థింక్ చాలా మందిని ఇంపర్సనేషన్లో పట్టుకున్నారు. బీహార్లో మొన్న జరిగిన ఒక స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో 11 మందిని పట్టుకున్నారు ఏఐ బేస్డ్ టూల్స్ యూజ్ చేసి. అది యూజ్ చేయాల్సి వస్తుంది, బయోమెట్రిక్ యూజ్ చేయాల్సి వస్తుంది, బ్లూటూత్ డివైసెస్, అది ఇంకొక ప్రాబ్లం. కానీ సిబిటీలో ఇదంతా కొంచెం చాలా తగ్గిపోతాయి, ఎందుకంటే మీ కంప్యూటర్లో ఉన్న క్వశ్చన్స్ మీ పీసీ మీద కనిపిస్తుంది, నెక్స్ట్ పీసీలో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటుంది, జంబుల్డ్ అప్ ఉంటుంది అంత. సో ఈ టెక్నాలజీ వైజ్ అదన్నీ చేయొచ్చు, కానీ దానికి అన్నిటికీ ఒక హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉంది. మా కొడుకు మా కూతురికి అడ్మిషన్ కావాలని దానికి నేను 25 లక్షలు ఖర్చు పెట్టి పేపర్లు కొనుక్కుంటాను, వాళ్ళ మైండ్ సెట్ ఆలోచించండి. ఓకే, దట్ మెరిట్ షుడ్ బి ద మెయిన్ క్రైటీరియా. మెరిట్ లేకుండా మీరు పోతే మళ్ళీ ఇది మొత్తం కంప్లీట్గా డైల్యూట్ అయిపోతుంది. మీరు చూస్తున్న పీజీ సీట్లు చూస్తున్నారు, ఇప్పుడు కూడా పీజీ సీట్లు 35,000 ఉండే మెడిసిన్లో, ఇప్పుడు 73,000 అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బి 85,000. ఆలోచించండి, దీనికన్నా ముందు లేకుంటుండే, ఇప్పుడు పీజీ సీట్స్ వేకెంట్గా పడింది, విచ్ ఇస్ అ క్రిమినల్ వేస్ట్. ఎందుకంటే క్వాలిఫై చేయలేకపోతున్నారు ఎగ్జామ్లో. మీన్స్ వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళు ఎంబీబీఎస్ చేసినప్పుడు ఉన్న స్టాండర్డ్ నుంచే వాళ్ళకి చాలా మటుకు ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంకోటి అంటే ఇన్ సర్వీస్ డాక్టర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కొన్ని స్టేట్స్లో, అది కోర్ట్స్ కూడా కరెక్ట్ తప్పట్లేదు, కరెక్ట్, ఇట్స్ గుడ్ థింగ్ టు హ్యావ్ ఇన్ సర్వీస్ డాక్టర్స్ ఆల్సో అన్నారు. ఇదన్నీ ఈ సిస్టమ్ మన దగ్గర ఇప్పుడున్న కవిత గారు మన దగ్గర ఉన్న రేషియో ఏంటంటే 1:1,000 డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర, విచ్ ఇస్ WHO స్టాండర్డ్. WHO సెట్ చేసిన స్టాండర్డ్ అంటే 1:1,000 ఉంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కానీ మన దగ్గర కొన్ని స్టేట్స్లో 1:452 కూడా ఉన్నారు, కేరళ అండ్ తమిళనాడు, అక్కడ డాక్టర్లు ఎక్కువ. ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ అమంగ్ డాక్టర్స్ కూడా మనం ఓన్లీ టెస్ట్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ టెస్ట్ పాస్ అయ్యి 5.5 సంవత్సరాలు 5 years అండ్ దెన్ హాఫ్ ఎ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంత హౌస్ సర్జన్సీ చేసిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళకి వచ్చే జీతం 25,000 రూపాయలు, 15 నుంచి 25,000 రూపాయలు. ఒక ఆర్డినరీ ఏం చెప్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్కి దానికన్నా ఎక్కువ వస్తుంది. ఇది ప్రాబ్లం అన్నమాట. దెన్ ఎంబీబీఎస్ ఎవ్వరు పట్టించుకోరు. సో యూ హ్యావ్ టు డూ పీజీ. పీజీలోనే మళ్ళీ వస్తుంది, ఒక్కొక్క స్పెషలైజేషన్లో మీరు చూస్తారు, ఒక్కొక్క హాస్పిటల్లో ఇక్కడ ఉన్న డిఎన్బి కోర్సెస్ కోసం ఒక్క సీట్ ఉంటుంది, పల్మనాలజీ 1 seat, ఆర్థోపెడిక్స్ 2 seats. మీరు ఎట్లా కాంపీట్ చేస్తారు చెప్పండి? ద ప్రాబ్లమ్ ఇస్ దట్. రెండవది ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్. మీరు పెంచుకుంటూ పోతే ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి ఉంటారు, ఎస్పెషలీ మెడిసిన్లో ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం ఫ్యాకల్టీ. మీరు అన్ని ఇన్స్టిట్యూట్లు ఐఐటీ లెవెల్కి రారు, జేఈలు చూస్తే కూడా, ఇంజనీరింగ్లో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటే దే విల్ నాట్ ఈవెన్ క్వాలిఫై ఫర్ దట్ స్టాండర్డ్. ఇది అన్నీ మనకు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. చాలా మటుకు ఇన్స్టిట్యూట్స్ని లాస్ట్ 5 సంవత్సరాల్లో అప్గ్రేడ్ చేశారు.
ఈ అప్గ్రేడ్ చేసిన ఇన్స్టిట్యూట్లు ఇప్పుడు కూడా పేరెంట్ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తే ఎక్కడ లేరు. అది ప్రాబ్లం. సో టాప్ 5 అంటారు ఐఐటీలు ఎప్పుడు కూడా, ఖరగ్పూర్ కానీ, కాన్పూర్ కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, మెడ్రాస్. మిగతా కొత్త ఐఐటీలు అంటే వాళ్ళు ఇప్పుడు వద్దు, మాకు తర్వాత చూసుకుందాం, ఇది ఫస్ట్ 5 మాకు ఇది కావాలి అడ్మిషన్. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ కమ్. కానీ ఇట్స్ గుడ్ మూవ్, ఎందుకంటే దీని తర్వాత ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఎన్టీఏలో తీసుకురావాల్సిందంటే, ఎన్టీఏ ఇది ఒక్కటే ఎగ్జామ్ కాదు వాళ్ళు కండక్ట్ చేసి, చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, జస్ట్ లైక్ యూపీఎస్సీ. సో ఆ స్ట్రక్చరల్ చేంజెస్ కూడా ఎన్టీఏలో ఏం తీసుకొస్తారు చూడాల్సింది. గవర్నమెంట్ మార్పులు అనేది ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్. చార్ల్స్ డార్విన్ చెప్పినట్లు అడాప్షన్ ఇస్ బిగ్గెస్ట్ ఫార్మ్. మీరు అడాప్ట్ చేయకపోతే యూ విల్ డై. ఎవల్యూషన్ లో పార్ట్ అది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు 30 సంవత్సరాల ముందు చూసిన ఎగ్జామ్ కాదు ఇప్పుడు ఉన్నది. 30 సంవత్సరాల ముందు మన దగ్గర ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండే, వీఆర్ గోయింగ్ ప్యూర్లీ ఆన్ బేస్డ్ ఆన్ మార్క్స్. దాని తర్వాత మార్పులు వచ్చాయి. మన దగ్గర ఎంసెట్ ఉండే, ఇప్పుడు ఎంసెట్లో ఇంజనీరింగ్ వెళ్ళిపోయింది, మెడిసిన్ వెళ్ళిపోయింది, ఇంజనీరింగ్ మిగిలిపోయింది. సో దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. కాలేజెస్ ఇప్పుడు ఎంసెట్ గురించి అసలు మాట్లాడలేదు. సో దిస్ ఇస్ వేర్ ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కమింగ్ అన్నమాట. మనం ఎవల్యూషన్ చేస్తూనే ఉండాలి. సరే మీరు ముందు ఎందుకు చేయలేదంటే, దట్ ఈస్ అ పొలిటికల్ డిసిషన్. రాజీనామా చేయలేదో వచ్చేసి ఇప్పుడు ఆయన చేసిన తర్వాత కూడా ఏమైనా అవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ఎందుకంటే డీకే శివకుమార్ గారు చెప్తున్నారు, మినిస్టర్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్, ఇట్ ఈస్ ద బ్యూరోక్రాట్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్ అంటున్నారు. పంజాబ్లో అయితే లీక్ అయింది కానీ నేను యాక్సెప్ట్ చేయను అంటున్నాడు మంత్రి. సో డిఫరెంట్ స్టేట్స్లో మీరు ఆల్రెడీ చూస్తున్నారు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్రోచ్. మనకు స్టాండర్డైజ్ అప్రోచ్ తీసుకురావాల్సింది. మంత్రులు రాజీనామా చేయక, లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ జరిగిన తర్వాత రాజీనామా చేశారు, కానీ ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా చాలా యాక్సిడెంట్ జరిగింది. సిస్టమ్ సెటప్ చేయాలి. లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు చూస్తే వీ డింట్ హ్యావ్ ఎనీ మేజర్ రైల్ యాక్సిడెంట్. ఎందుకు? వీ బాట్ ఇన్ కవచ్, యాంటీ కొలిజన్ డివైస్ తీసుకొచ్చాం. అది చేయాలి మనం. అది కాకుండా మంత్రి రాజీనామా చేయాలంటే ఇవాళ అశ్విని వైష్ణవ్, రేపు ఇంకొకరు వస్తారు, ప్రహ్లాద్ జోషి గారు వచ్చారు, మళ్ళీ ఏదైనా లీక్ అయితే ప్రహ్లాద్ జోషి గారు రాజీనామా చేస్తారు. దాంతో ప్రాబ్లం ఆగిపోదు. ఆ ఫ్రేమ్ వర్క్ ఉండాలి మన దగ్గర. ఆ ఫ్రేమ్ వర్క్ కోసమే వీళ్ళని తీసుకొచ్చారు మోదీ గారిని. చూడాల్సింది వీళ్ళు ఏం రికమెండేషన్స్ ఇస్తారో. ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంటాయి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసమో, నాలెడ్జ్ అనేది ఎలా డెవలప్ అవ్వాలి, వీటన్నిటి కోసం రికమెండేషన్స్ ఉన్నాయి. వాటిని ఎన్ని స్టేట్స్ ఫాలో అవుతున్నాయి? దీని మీద ఒక ఈ విజిలెన్స్ అనేది ఏదో ఉందా, మానిటరింగ్ ఉందా, అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఎవరు చూస్తారు? ఈ ప్రాబ్లం ఏంటంటే మనలాగానే దేర్ ఆర్ 2 other కంట్రీస్ సేమ్ ప్రాబ్లం ఉన్నది. సేమ్ ప్రాబ్లం కాదు, సేమ్ ఎగ్జామ్ ప్రెషర్ ఉన్నది. ఒకటి చైనా అని ఒకటి జపాన్. వాళ్ళకు కూడా ఒక నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, చాలా పెద్ద. చైనాలో 1 నెల ముందు జరిగింది అది. కంప్లీట్ చైనా షట్ డౌన్ చేశారు ఆ రోజు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ పిల్లలకి వెళ్ళడానికి ఉన్న ట్రాన్స్పోర్ట్ ఒకటే ఇచ్చారు. పేరెంట్స్ వాళ్ళు కూర్చోడానికి కొన్ని హోటల్స్లో అకామిడేషన్ ఇచ్చారు, పక్కన ఉన్న హోటల్స్లో. చాలా చేశారు వాళ్ళు అట్లాంటివి. మీరు ఇదే టెన్షన్ మీరు యూరోప్లో చూడరు. యూ డోంట్ సీ ఇట్ ఇన్ యూఎస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద టాప్ లెవెల్ కాలేజెస్ అన్నీ ఒకటే స్టాండర్డ్లో ఉంటుంది. మన దగ్గర ఐఐటీస్ ఉంది, ఎన్ఐటి ఉంది, బిట్స్ పిల్లాని ఉంది, దాని తర్వాత అంత కచరా. ఈ కచరాతోనే ప్రాబ్లం అవుతుంది మనకి. ఇది మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల 180 కాలేజీలు ఎంత ఉందో అంటారు, ఇప్పుడు 90 పనిచేస్తుంది అంటున్నారు. రియంబర్స్మెంట్ రాకుండా చాలా బంద్ అయిపోయింది అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఈ కాలేజెస్ని మీరు పైకి తీసుకొస్తేనే మీరు కాంపిటీషన్ పెట్టచ్చు. ఎందుకు ఐఐటి మెస్రా ఒక టైంలో బిఎస్ వాళ్ళు అప్గ్రేడ్ చేసి ఐఐటి ఎట్లా చేశారు దాన్ని, బిహెచ్. ఇట్లాంటి చాలా కాలేజ్ని అప్గ్రేడ్ చేయొచ్చు మీరు, కానీ ఆ స్టాండర్డ్కి రాలేదు. అప్పుడేమవుతుంది, నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగిపోతుంది. 132 నుంచి రేపు 5 లక్షలు అయితే ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఇస్ మోర్. కానీ ఇప్పుడు మీరు యూఎస్ చూస్తే అదే వాళ్ళ అడ్వాంటేజ్. దే హ్యావ్ ఆల్ గుడ్ కాలేజెస్. వాళ్ళ దగ్గర కూడా సబ్ స్టాండర్డ్ ఉంది, కానీ మన దగ్గర ఏంటి, చాలా 90% ఇస్ సబ్ స్టాండర్డ్, 10% ఇస్ ఐఐటి. దీన్ని మనం వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అప్. రెండోది, మన దగ్గర మీరు చెప్పినట్లు స్కిల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఇప్పుడు కూడా మనకు కావాల్సింది ఐటీఐలు. చాలా ఐఐటీలు అయిపోయినాయి, చాలా. ఇంకా ఇట్స్ గెటింగ్ డైల్యూటెడ్ స్టాండర్డ్స్. ఐటీఐలు తీసుకురండి, ఐటీఐని అప్గ్రేడ్ చేయండి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే మన అందరికీ మన ప్రాబ్లం ఏంటంటే, ఒక ఎలక్ట్రీషియన్ గారు అంటే ఎలక్ట్రీషియన్ పని నేను చేయను, నాకు ల్యాప్టాప్ కావాలి, నాకు చిన్న చూపు తక్కువ ఉంటుంది. నేను నేను నా పెళ్లి అయినప్పుడు రేపు ఏం చెప్పుకుంటే ఎలక్ట్రీషియన్ చెప్తే నాకు అమ్మాయి ఇవ్వరు నాకు. ఇది వాళ్ళ లాజిక్ అన్నమాట. పేరెంట్స్ కూడా అంతే, నేను అబ్బాయి ఐటీ చేశాడు, ఏం చేశాడు ఐటీ తర్వాత అడగకండి. దిస్ ఇస్ ఆ లెవెల్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక టెక్నీషియన్, ఒక ఎలక్ట్రీషియన్ కానీ, కార్పెంటర్ కానీ నాకు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళు రియలీ వర్క్ హార్డ్ అనమాట, ఏసీ మెకానిక్స్ కానీ దానికి ఒక మన దగ్గర దర్ ఇస్ హిస్టారిక్లీ ఒక లో లెవెల్ జాబ్గా చూసుకుంటారు దాన్ని. జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న మన డీసీలో ఒక రిపోర్ట్ వచ్చింది టైమ్స్లో కూడా, వాళ్ళకి జీతం 65,000 రూపాయలు అంట. ఇది అండ్ ఐ రియలీ అప్రిషియేట్. కష్టపడి పనిచేస్తారు రోడ్డు మీద పొద్దున్న సాయంత్రం దాకా, 65,000 ఇవ్వండి, నో ప్రాబ్లం.
అదే టైంలో జిహెచ్ఎంసీలో డేటా ఆపరేటర్ చేస్తున్న, అది కూడా టెంపరీ పోస్టింగ్, ఓకే, కాంట్రాక్ట్ జాబ్, వాడికి 35,000 జీతం. ఆలోచించండి. సో వీ హ్యావ్ గాట్ అవర్ ప్రయారిటీస్ టోటలీ స్క్యూడ్, కంప్లీట్లీ స్క్యూడ్ అయిపోయింది మన ప్రయారిటీస్. దాన్ని మార్చాలి ఇప్పుడు. దానికి మనకు కావాల్సింది అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి. ఓకే, ఓ పాత ఫియట్ కార్ వేసుకొని ఐటీఎల్ నేర్పించడం కాదు. ఫియట్ కార్ పోయింది ఇప్పుడు. నౌ యూ కమ్ టు ద ఏజ్ ఆఫ్ ఈవీ. మీరు పిల్లల్ని ఆ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తున్నాను. ఎంతో దే విల్ బి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఈ ఈవీ ఫీల్డ్లో రాబోతుంది. కానీ ఆర్ వి రెడీ ఫర్ ఇట్? లేదు. మన దగ్గర మ్యాన్ పవర్ లేరు. అది పెద్ద మీరు ఏ కంపెనీ దగ్గర అడగండి, వాళ్ళంటారు మా దగ్గర మ్యాన్ పవర్, మ్యాన్ పవర్ లేరు, మేము తీసుకొని ట్రైన్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ కరెక్షన్. ఐ థింక్ దీని తర్వాత మోదీ గవర్నమెంట్ చేయాల్సింది అది. ప్రధాన మంత్రి కౌశల్ యోజన ఎందుకు ఫ్లాప్ అయిందంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. స్టేట్ గవర్నమెంట్కి అప్పగించారు, స్టేట్ గవర్నమెంట్స్ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. వాళ్ళు ఫండింగ్ ఆపేశారు, ఫండింగ్తో అన్నీ ఆగిపోయింది. ఇక్కడే అక్కడ పెద్ద మార్పులు. బికాజ్ వన్స్ యూ సార్టెడ్ అవుట్ జేఈ ఈజ్ ఓన్లీ 1,32,000. కవిత గారు, మన పాపులేషన్ అంతా, మన యంగ్స్టర్స్ పాపులేషన్ అంతా, మనకు కావాల్సిన బేస్ ఇస్ 99% ఇస్ దిస్ బిలో ద రాడార్. వాళ్ళ టెక్నికల్ ఎడ్యుకేషన్ మనం పెంచుకోవాలి. అఫ్కోర్స్ దెర్ ఇస్ కామర్స్ స్ట్రీమ్ ఉంది, మైక్రోబయాలజీ స్ట్రీమ్ ఉంది, ఫార్మా స్ట్రీమ్ ఉంది. దే ఆర్ పీపుల్ గోయింగ్ ఇన్ టు దట్ ఆల్సో. చాలా పెద్ద డిమాండ్ ఉంది ఫార్మా ఫీల్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్.